ఇన్నేళ్ల ప్రయాణంలో 'మాతాన్‌కే వెంకటేష్‌కి' వర్క్ నేర్పించిన డైరెక్టర్ అంటే మీ వర్క్ మీకు, మీ వర్క్‌ని ఎన్హాన్స్ చేసిన ఈ మూవ్‌మెంట్‌లో నేను కొత్తది తెలుసుకున్నాను. ఇతని పరిచయం వల్ల నాకు కొత్తది పరిచయం అయింది. అలాంటి డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరు డైరెక్టర్ దగ్గర నేర్చుకుంటామండి. ప్రతి సినిమా మాకు ఒక లెసన్ లానే ఉంటది. సార్. ఒక సినిమా అనేదేం కాదు. ఇప్పుడు రాజేంద్ర గారు మాకు నేర్పించారు. ఎక్కువ నేర్పించారు. జయంత్ గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం మేము. బిగినింగ్ డేస్‌లో ఆయన సినిమాలన్నీ మేమే చేసాం. సూపర్ సక్సెస్ మూవీస్ అన్నీ అవి. అన్నీ హ్మ్. ఆయన నేర్పించారు. ఆయన స్టైల్ డిఫరెంట్‌గా ఉంటది. సురేష్ కృష్ణ గారు నేర్పించారు ఆయన. హ్మ్. మురళీమోహన్ రావు గారు ఫస్ట్ నాకు నన్ను మా ఫాదర్ ఎడిటర్‌గా ఉన్నా నా వద్దాం నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఆయన నాతోటి చేయించుకుండేవారు. సార్. బి. గోపాల్ గారి సినిమాలకి ఫస్ట్ రష్ కట్ చేసింది నేను ఆయన సినిమాకే. హ్మ్. ఇలా అందరూ ఉంటారండి. ప్రతి డైరెక్టరు మాకు ఎక్కడో ఒక దగ్గర మేము నేర్చుకుంటాం. హ్మ్. బొమ్మరేడు భాస్కర్ అవని, శేఖర్ కమ్ల అవనియండి, మోహన్ కృష్ణ గారు అవనియండి. వీళ్ళందరూ మాకు ఎంతో అంటే వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్‌లో మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. హ్మ్. ఏదో రొటీన్‌గా ఏదో చేయడం అనేది ఉండదు. ఏదో ఒక కొత్తదనం ఉంటది. ప్రతి సినిమాకి ఈ ఏజ్‌లో గూడా మాకు. సార్. కొత్తగా ఏదో చెప్తూ ఉంటారు. ఓహ్! ఇలాగ ఆలోచిస్తున్నారా వీళ్ళు? మనం ఎందుకు ఇలాగ ఆలోచించలేదన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటది. సార్ నేను ఇలాగ అనుకున్నాను. మీరు ఇలాగ ఎడిట్ చేశారంటారు. హ్మ్. మేము ఒక్కొక్కసారి మేము అనుకున్న దానికంటే బెటర్‌గా వచ్చిందండి అంటారు. ఇలాంటివి రకరకాలు ఉంటాయండి. ప్రతి సినిమాకి ఉంటాయి. ఈ ప్రయాణంలో పూరి గారితో మీ ఫస్ట్ అసోసియేషను ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అనుకోవచ్చు. అవును. సో, ఆ డే 1 మీ ఇద్దరి మీటింగ్ ఎలా జరిగింది? ఏమన్నా గుర్తుందా? అది అంటే ఏమో తెలీదండి. నాకు సినిమా అయితే నాకిచ్చారు. హ్మ్. ఎలా వచ్చిందని మా గుర్తు. మా ఇంటి కింద ఆఫీస్ ఉండేది. హ్మ్. ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ తీసుకున్నారు. సార్. మా ఫిల్మ్ నగర్ ఇంట్లో కింద వాళ్ళు ఆఫీస్ రెంట్‌కి తీసుకున్నారు. అలా పరిచయం. అలా నేను ఎడిటర్‌గా ఉండడం నాకు ఇచ్చినట్టున్నారు. హ్మ్. బట్ ఏమో మరి నాకు ట్రావెల్ అయితే పూరి జగన్నాథ్‌తోటి బాగా ట్రావెల్ అయ్యాను. సార్. ఆయన టెక్నీషియన్స్‌కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మేమేమైనా చెప్పినా వింటారు. హ్మ్. ఏది చెప్పినా పాజిటివ్‌గా తీసుకుంటాడు ఆయన. నెగెటివ్ ఆ సినిమా ఇది బాలేదండి అని అన్నా కూడా ఫీల్ అవ్వడు. హ్మ్. చాలా పాజిటివ్‌గా తీసుకుంటాడు. ఎందుకు అండి అని అంటాడు. ఇది ప్రాబ్లమ్ అండి దీంట్లో సినిమాలో. అంటే ఏమైనా చేయగలమా అని చూస్తారు. ఇంకా లేదు అంటే ఆయన ఓకే అని అంటాడు. దాన్ని డ్యామేజ్ ఎంతవరకు కంట్రోల్ చేయగలం చేస్తారు. బట్ 90% ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. టెక్నీషియన్స్ కంఫర్టబుల్ సార్. డైరెక్టర్ ఆయన. పూరి గారితో మీకు ట్రావెల్ ఉంది కాబట్టి ఒక 3 సినిమాల గురించి, పూరి గారి 3 సినిమాల గురించి మీరు పనిచేసినయి మాట్లాడుకుందాము. ఇండస్ట్రీలో చాలామంది రైటర్లను కలిసాను. చాలామంది డైరెక్టర్లను కలిసాను. చాలామంది చెప్పే ఒకే ఒక మాట ఏందంటే, 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ అది దేనివల్ల బ్యూటీ వచ్చిందో తెలీదు. ఆ రైటింగ్ వల్ల, డైరెక్షన్ వల్ల, ఎడిటింగ్ వల్ల ఆ సినిమాటో తెలీదు గానీ సార్, ఆ హ్యూమన్ ఎమోషన్స్ మళ్ళీ ఇంకో సినిమా రాదు. ఈవెన్ 'కోన వెంకట్' గారు గూడా ఇదే మాట చెప్పారు నా ఇంటర్వ్యూలో. అదొక అద్భుతం హ్యూమన్ ఎమోషన్స్‌లో అని జెప్పేసి. సో, మీకు ఆ సినిమాతో మీ ట్రావెలింగ్‌లో గుర్తుండిపోయే మూమెంట్స్ ఏమన్నా? లేదండి. ఇప్పుడు జనరల్‌గా 'మదర్ అండ్ ఫాదర్' ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి నేను మేము అనలైజ్ చేసుకునేది ఏంటంటే, మాకు నచ్చడానికి కారణం ఏంటంటే, ప్రతి తల్లి, తండ్రికి, తల్లి, కొడుకుకి కొంచెం డిస్టెన్స్ ఉంటది. సార్. బట్ కరెక్ట్. ఆ సినిమాలో మీకు ఫ్రెండ్స్‌లా ఉంటారు. హ్మ్. అది కనెక్ట్ అయ్యారు అందరూ జనం. అన్నది మేము అదే దాని హిట్‌కి కారణం ఆ ఫ్లేవర్ అనేది మేము అనుకోవడం. సార్. ప్రతి దాంట్లో అలా ఉండరు. ఇప్పుడు 'తొలి ప్రేమలో' ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్‌షిప్ ఉంటది. కరెక్ట్. ఆ! అలాంటిది రియల్ లైఫ్‌లో ఉండవండి. హ్మ్. అవి ఎక్కడో ఉంటాయి. ఆ రియల్ లైఫ్‌లో అయ్యో! ఇలా ఉంటే బావుంటది. ఇలాగ మదర్ ఉంటే బావుంటది. ఇలా కొడుకు ఉంటే బావుంటది. హ్మ్. అని కనెక్ట్ అవుతారు చూసారా ఆడిటోరియం. అవి పెద్ద హిట్‌ని చేస్తాయి సినిమాలు. సార్. అవి ఎమోషన్ ఇది పట్టుకోగలిగితే. హ్మ్. 'పూరి జగన్నాథ్' సినిమాలో అన్నిట్లో అవి ఉంటాయి. ఇప్పుడు 'ఇడియట్' ఉంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే మనం ఆలోచించి 10 సార్లు ఆలోచించి అమ్మాయి ఏమనుకుంటదని చెప్పి ఎళ్లి మాట్లాడతాం. ఐ లవ్ యూ ఏదో చెప్పాలనుకుంటే భయపడతారు. హ్మ్. దాంట్లో హీరో క్యారెక్టర్ చేసిన అలా ఉండదు. డైరెక్ట్‌గా ఎళ్లి ఐ లవ్ యూ అంటాడు. యాహ్! అదొక ఫ్యాంటసీ. అలా అయ్యో! ఇలాగుంటే బావుంటదే అన్న ఫీలింగ్ కలుగుతది చూసారా ఆడిటోరియంలో అవి హిట్ అవుతాయని మా మేము నేర్చుకున్నవి ఇవన్నీ అంతే. సార్. అవి మేము ఎక్కడో కనెక్ట్ అయ్యామనుకోండి అలా. 'హ్యాపీ డేస్' ఉంది. అయ్యో! కాలేజ్ డేస్ నేనైతే కాలేజ్‌కెళ్ళలేదు. హ్మ్. కాలేజ్ డేస్ ఇంత అందంగా ఉంటదా? అసలు కాలేజ్ ఒక ఫ్యాంటసీలాగా అనిపించింది చూసినప్పుడు. అది ఇష్టపడ్డాం. అది ఆడిటోరియం కూడా అలాగే ఆ యూత్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఆటోలో 3. కాలేజ్‌కెళ్ళే కుర్రోళ్ళు గానీ, కాలేజ్‌కి వెళ్ళవలసిన కుర్రోళ్ళందరూ అయ్యో! కాలేజ్ ఎంత బావుంటదా అన్న ఫీల్ అయ్యారు. అవును. ఆ ఎమోషన్‌ని పట్టుకోగలిగితే అవి పెద్ద సినిమాలని లెక్క మాకు. సార్. హ్మ్. ఇప్పుడు 'గోదావరి' ఉంది. 'గోదావరి' సినిమా చేసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేసాం. అయ్యో! మనల్ని ఎవడైనా పెళ్ళికి ఇలా పిలిస్తే బావుంటదే. ఆ జర్నీలో ఇలాగెళ్తే బావుంటదనుకున్నాం. అవి కనెక్ట్ అవుతాం చూసారా? అవి పెద్ద హిట్ అవుతాయని మా ఫీలింగ్. అది ఒక ఆడిటోరియం అలాగ అనిపిస్తుంది. అవును. ఆడిటోరియంకి అలాగ అనిపించాలి ఆడియన్స్‌కి. అండ్ 'పోకిరి' విషయానికొస్తే 'పోకిరి' గురించి ఒక 2, 3 ప్రశ్నలున్నాయి సార్.
నా మొదటి ప్రశ్న ఏంటంటే క్లైమాక్స్లో నాజర్ గారు తన కొడుకు ఎవరు రివీల్ చేసి చెప్తారనమాట. ఆడియన్స్కి మనం ఫేస్ చూపించేస్తాం. మహేష్ బాబు గారిని గ్రౌండ్లో ఆ హెలికాప్టర్ షాట్ అక్కడ రివీల్ చేసేస్తాం. ప్రకాష్ రాజుకి తెలియదు, ఎందుకంటే మనకు ఆడియన్కి చూపించాడు కాబట్టి. తర్వాత మళ్ళీ కారు దిగి పరిగెత్తేటప్పుడు కూడా మనం ఫస్ట్ అంతకుముందు షాట్లోనే మహేష్ బాబు పోలీస్ అని చూసుంటాము. పరిగెత్తేటప్పుడు కూడా అదే ఎమోషన్ క్యారీ అయింది. సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్ క్యారీ అయింది ఆ క్లైమాక్స్? ఇలా పోకరి మేము డే వన్నే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాం సార్. డే వన్నే పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం. పోకరికి ఏంటంటే రిలీజ్ తర్వాత ఆ బెగ్గర్ కామెడీ తీసేద్దామని రిలీజ్కి ముందు ప్రొజెక్షన్లు వేసినప్పుడు, ప్రివ్యూలు వేసినప్పుడు సినిమా అంతా బాగుంది, బ్రహ్మానందం గారు బెగ్గర్ కామెడీ అడ్డుతుంది సినిమాకి అని పెద్ద డిస్కషన్ పెట్టారు. తీసేద్దామని ఆలీ బెగ్గర్ కామెడీ తీసేద్దాం. అవునవును. దానికి నేను స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశాడు డైరెక్టర్ గారికి. పూజ అన్నారు ఫోన్ చేసి, సార్ తీసేద్దాం అంటున్నారు వెంకటేష్, తీసేద్దామా అని. లేదు సార్ ఉంచండి సార్, మరీ లేకపోతే మరీ హెవీ ఫీలింగ్ వస్తుంది, కామెడీ టోన్ డౌన్ చేస్తుంది సినిమా అని. కాబట్టి అది ఉంచండి అని చెప్పి ఉంచాం. అంతేగాని పోకిరికి పెద్ద మాకేమీ డిస్కషన్సే అవ్వలేదండి. సార్ డే వన్ నుంచి సూపర్ హిట్ అనుకున్నాం మేము సినిమా. ఎందుకు సార్ పోకిరి మాత్రమే ఎందుకు అంత స్పెషల్ మీ దృష్టిలో? అంటే 75 సంవత్సరాల సినిమా రికార్డును అప్పుడు బద్దలు కొట్టిన సినిమా. యాక్చువల్గా చెప్పాలంటే పోకిరి, ఇడియట్ కొంచెం ప్యారల్గా దగ్గర ఉన్న సినిమాలండి. దాంట్లో పోకిరిలో, దీంట్లో ఇడియట్లో కూడా హీరో వచ్చి ఇది ఇతను ఇన్ఫార్మర్, దీంట్లో పోలీస్ ఆఫీసర్. కొంచెం క్యారెక్టరైజేషన్ అలాగే రెండు సినిమా కటింగ్ ప్యాటర్న్లు రెండు సినిమాకి ఒకలా ఉంటాయి. ఇడియట్ టు పోకిరి, అమ్మా నాన్న తమిళ మిగతా సినిమాలు వేరేగా ఉంటాయి. హీరో తెలిసి చేస్తూ ఉంటాడు. అందుకు మేము ఎలా కట్ చేసామంటే ఎవరైనా క్వశ్చన్ వేయక ముందే ఆన్సర్ వస్తూ ఉంటుంది హీరో దగ్గర నుంచి. ఆ టైమింగ్ పెట్టాం మేము. ఇడియట్లో కూడా అలాగే ఉంటుంది, పోకిరికి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఎడిట్ చేసేసాం. హీరో ఏంటంటే తెలిసి చేస్తున్నాడు సినిమాలో. సార్ అతను ఇలా అడిగితే ఇలా మాట్లాడడానికి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ. తెలిసి చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ల్యాగ్ ఉండదు. హీరో క్వశ్చన్ అయ్యక ముందు ఆన్సర్ వస్తుంటుంది. ఓకే, ఆ ఫాస్ట్నెస్ అక్కడ నుంచి తీసుకున్నాం. నువ్వు నాకు నచ్చావంటే నాకు కూడా అంటాడు అక్కడ హీరో. గ్యాప్ ఇడు, అది ఇంకా అతనికి కాలేటట్టు ఉంటుంది. ఆ టైమింగ్ పట్టుకున్నాం మేము పోకిరికి కానీ ఇడియట్కి కానీ అలా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.